ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. యేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడేసిన తర్వాత, అదే పురుషాంగంలో కొంత భాగాన్ని ఆ తోలుని కత్తిరించి కింద పడేసిన తర్వాత అది ఏమైంది? అలాగే కుళ్ళిపోయిందా, లేకపోతే కాపులు ఎత్తుకుపోయా, లేకపోతే చెప్పాడు గాడు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ కొట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడు మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తున్నారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకో. మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకి తండ్రి లేడు. అదే తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడుకో. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక, అది చెక్క అనుకోపోని చెక్క 2 చెక్కలు వేశారు కదా, అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించరా? లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. జై భారత్. ఈరోజు భారతదేశ పరిస్థితి గమనిస్తే కొంతమంది మతోన్మాదులు మత పిచ్చితో దైవజనులు షాలేం రాజు గారు మాట్లాడిన మాటలను వక్రీకరించి ఆయన స్త్రీలను అగౌరవంగా మాట్లాడాడు అంటూ ఎన్నో కుట్రపూరితమైన మాటలు ఆయన మీద చెప్పి విచ్చల విడిగా ఆయన మీద వీడియోస్ చేస్తూ న్యూస్ ఛానల్స్ కూడా వాళ్లకు మద్దతు పలుకుతూ క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని ఈ రోజున ఒక ముఠ మన ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. దైవజనులు షాలేం రాజు గారు తన మందిరంలో చెప్పిన ఒక మాట, పూలు క్రైస్తవులు పెట్టుకోరు, పూల షాపును చర్చి ముందు పెట్టిన వ్యర్థమే. ఎందుకంటే చర్చికి వచ్చినప్పుడు, చర్చి నుంచి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకోరు. ఆ పూలు పెట్టుకునేది బజార్లో ఉండే మనుషులు. బజార్లో ఆడవాళ్ళు తిరుగుతారు, మగవాళ్ళు తిరుగుతారు. పూలను రకరకాల పనులకు వాడతారు. గుళ్ళో పూజకి వాడే వాళ్ళు ఉన్నారు, అదే పూలను తప్పుడు క్రియకు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పూలను తీసుకుని వెళ్లి బజార్లో అమ్ముకో అని పూల వ్యాపారితో ఒక పాస్టర్ గారు చెప్తే, ఆ చెప్పిన వృత్తాంశాన్ని, ఆ చెప్పిన విషయాన్ని దైవజనులు చర్చిలో చెప్పాడు. క్రైస్తవులుగా ఉన్న మనము అలంకరణ మీద దృష్టి పెట్టకూడదు, మన దృష్టి అంతా దేవుని మీదే పెట్టాలి అని తన సంఘంలో బోధిస్తూ, అలంకరణ విషయంలో వచ్చేసరికి క్రైస్తవులు శరీర భోగాలను ఆశించకూడదు. ప్రాముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు భర్తల ముందు అందంగా కనిపించాలి, కానీ మీరు బయటికి వచ్చినప్పుడు ప్రేమతోనూ, ఎదుటివాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు ఒక తల్లి అనే భావన వారికి కలిగేలా మీ వస్త్రధారణ ఉండాలి, మీ కట్టుబొట్టు ఉండాలి అని షాలేం రాజు గారు చర్చిలో చెప్పుకున్నాడు ఆయన. కానీ ఈ మతోన్మాదులు ఎప్పటి నుంచో ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు వీళ్ళు. షాలేం రాజు గారు అంటే వాళ్ళకు నచ్చదు. ఎందుకనంటే షాలేం రాజు గారి వల్ల త్రాగుబోతులు మారుతున్నారు. షాలేం రాజు గారి వల్ల ప్రభల మీద డాన్సులు వేసే స్త్రీల జీవితాలు బాగుపడుతున్నాయి. షాలేం రాజు గారి వల్ల వేశ్యలు మారిపోతున్నారు. షాలేం రాజు గారి వల్ల ఎన్నో జీవితాలు బాగుపడుతున్నాయి.
దేవుడు షాలేం రాజు గారిని వాడుకొని ఈరోజు త్రాగుబోతులను, తిరుగుబోతులను, నరహంతకులను మార్చి మంచివారిగా చేస్తున్నాడు. అది నచ్చని ఈ మతోన్మాద మూక ఆయన చెప్పిన మాటను వక్రీకరించి ఆయన మా హిందూ స్త్రీలను వేశ్యలు అన్నాడని చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు కొన్ని వీడియోస్ చూడండి. మేరీ ఏ రకంగా లంజది, అది ఎవరి చేత పడుకుంది, ఎక్కడ పడుకుంది, ఎంతమందితో దెంగించుకుంటది, అది ఇదే అడగాలి మనం. ఎవరు షాలేం రాజు గారు అన్నారా లేకపోతే వాళ్ళు అన్నారా స్త్రీలను వేశ్యలుగా? మరియమ్మ క్రైస్తవులకు ఒక మంచి మాదిరి కలిగిన స్త్రీ, యేసు ప్రభువును కన్న స్త్రీ. ఆమె గురించి ఏమన్నారో ఒకసారి చూడండి. మేరీ ఏ రకంగా లంజది, అది ఎవరి చేత పడుకుంది, ఎక్కడ పడుకుంది, ఎంతమందితో దెంగించుకుంటది, అది ఇదే అడగాలి మనం. క్రైస్తవ పాస్టర్ల భార్యల గురించి ఏమన్నారో చూడండి. సరే పాస్టర్లా కొడకల్లా రండిరా చూసుకుందాం. మీ పెళ్ళాలను ఇక్కడే దెంగిస్తాను నేను లైన్ లోనే మీ చేత. బేవస్ లంజా కొడకలారా, మీరు ఎట్లా లంజా కొడుకులు కాబట్టి మీరు దాంట్లోనే ఉండండి. మీ పెళ్ళ దెంగించుకోండి. మీరు చర్చిలు వెళ్ళి దెంగించుకోవడానికే కదరా మీరు బేవస్ లంజా కొడకలారా. చెప్పండి సార్. అలా అనకూడదు సార్. వెళ్ళి వాళ్ళ పూకు నాకురా నువ్వు అని చెప్పాలి సార్. వెళ్ళి వాళ్ళ పూకు నాకురా నువ్వు అని చెప్పాలి. లేదేంటి సార్ ఆడికి ఆడి అమ్మ పూకుని దెంగ లంజా కొడుకు, మతం మారిన లంజా కొడుకులకి గౌరవం ఇచ్చాల్సిన అవసరమే లేదండి వీళ్ళకి. సార్ నా కొడుకుని రేప్ చేస్తాను సార్. నేను మగోడు రేప్ చేయడం మీరు చూడలా, వాడిని రేప్ చేసి చంపుతాను సార్. వచ్చి లంజోడు రేప్ చేసి కూడా తింగుతాను. ఏసుగాడి వ్యవహారాన్ని రేప్ చేసినట్టు చేస్తారా మీరు? చూశారు కదా, క్రైస్తవులు స్త్రీలను గౌరవించి అమ్మా అమ్మా అని పలుకుతారు. కానీ వీళ్ళు చూశారండి, మేము సనాతన వాదులమని చెప్పుకుంటూ, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నామని చెప్పుకుంటూ లకారాలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం నేర్పించింది ఇదేనా? అదే ఒక క్రైస్తవుడు ఒక బూతు తిడితే దాని గురించి ప్రచారాలు టీవీ న్యూస్లో వేస్తారు. క్రైస్తవుడు ఎట్లా చేశాడు, ఎట్లా అన్నాడు, అట్లా అన్నాడని చెప్తారు. ఇది ఎక్కడే ధర్మము? నాకు అర్థం కావట్లేదు. దీనికి ప్రత్యేకంగా సపోర్ట్ ఇస్తున్నాయి ఈ RTV అనే ఛానల్ కావచ్చు, డైలీ న్యూస్ అనే ఛానల్ కావచ్చు, రాజు తెలుగు న్యూస్ అనే ఛానల్ కావచ్చు, మరికొన్ని న్యూస్ ఛానల్స్ మతోన్మాదానికి వంతు పలుకుతూ తమ మతోన్మాదాన్ని బయట పెట్టుకొని క్రైస్తవుల ద్వేషులము మేము అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. జరిగిన విషయాన్ని అసలు షాలేం రాజు గారు ఎందుకు ఆ మాట అన్నాడు, ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నాడు అనే విషయాన్ని తెలుసుకోకుండా TRP రేటింగ్ కోసం, డబ్బుల కోసం కక్కుర్తిపడి తమ క్రెడిబిలిటీని కూడా పోగొట్టుకొని నీచాతి నీచంగా సాటి మనిషిని చూడకుండా ఎంతో దుర్భాష షాలేం రాజు గారి తల్లిని అన్నారు, షాలేం రాజు గారి కుటుంబీకులను అన్నారు, షాలేం రాజు గారి బంధువులను, షాలేం రాజు గారి సతీమణిని, షాలేం రాజు గారి అక్క చెల్లెలను ఎంతో దారుణంగా మాట్లాడారు. ఆయన బజార్లో అమ్ముకోని ఆయన ఇక్కడ కొనరు, బజార్లో ఉండే మనుషులు కొంటారు పూలు. స్త్రీలు ఎక్కువగా ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడుండే స్త్రీలు కొనరు ఆయన. వీళ్ళంతా తమ పాపాలు కడుగుకొని తమ పాపములన్నీ యేసుప్రభు మీద మోపి శరీరం మీద ఆశలు వదులుకున్న వాళ్ళు వీళ్ళు కొనరు నాయన. ఆ కొనే బ్యాచ్ అంతా బజార్లో ఉంటారు. ఈ పూలు తీసుకుని వెళ్ళి బజార్లో పెట్టుకో అని ఆయన చెప్పిన ఆ మాటను ఈ మతోన్మాదులు కావచ్చు, కొంతమంది స్త్రీలు వక్రీకరించి ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. హైందవ సోదరులారా, హైందవ స్త్రీలారా, ఒక్కసారి ఈ మాటలు వినండి. మిమ్మల్ని ఇదే విధంగా అంటే మీరు తట్టుకుంటారా? క్రైస్తవ ఆడపిల్లలను ఇంత దారుణంగా తిట్టారే, క్రైస్తవ సోదరులను ఇంత దారుణంగా దూషించారే. హైందవులారా, మీకు మా మీద జాలి కలగట్లేదా? సాటివారిని ప్రేమించమని చెప్పిన మాటను మేము ఫాలో అవుతున్నాం. ఆ మాటను ఫాలో అవుతున్నాం కాబట్టి మీరు ఎన్ని దూషించినా, లకారాలు వాడినా మేము భరిస్తున్నాం. కానీ వీళ్ళు చూడండి ఎంత దారుణానికి ఒడిగట్టారో. ప్రతి ఆదివారం పూట కొన్ని వేల మందికి ఆహారం పెడుతున్నాడు. ప్రతిరోజు 300 మందికి పైన జనాలకు ఆహారం పెడుతున్నాడు షాలేం రాజు గారు. ఇంకా ఇట్లాంటి ఎన్నో సోషల్ యాక్టివిటీస్ మీరు గమనించినట్లయితే పోయిన సంవత్సరం వచ్చిన వరదల్లో విజయవాడలో ఉన్న ప్రజలందరూ అల్లాడిపోతూ ఉంటే ఈ మతోన్మాదులు పోలేదు వాళ్ళ దగ్గరికి. ఈ మతోన్మాదులు పోయి వాళ్ళకి ఆహారం అందించలేదు. కానీ దైవజనులు షాలేం రాజు అన్న ఆయన వాస్తవానికి ఒక మాట చెప్తే ఆయన దగ్గర ఉన్న బ్యాచ్ వెళ్ళి పంచుతారు. కానీ ధైర్యం చేసి ఆయనే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచాడు. ఎందుకనండి? క్రీస్తు ప్రేమను 10 మందికి చూపాడు. ఆ పంచుతా కూడా యేసు ప్రభు నమ్ముకుండా అనే మాట చెప్పలా, అమ్మా మీరు బాగున్నారా అనే మాటనే పలికారు. క్రీస్తు గురించి యేసు ప్రభు నమ్ముకోండి అప్పుడే ఆహారం ఇస్తాం అనే మాట చెప్పలేదు ఆయన. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఈ రోజున ఆయన అనని మాటను అన్నాడు అని కొన్ని న్యూస్ ఛానల్స్ ఆయన చేసిన సాయాన్ని చూపించట్లేదు. విజయవాడలో ఆయన ఎంతమందికి సాయం చేశాడో, ప్రతి ఆదివారం పూట ఎంతమందికి అన్నదానం జరుగుతుందో అవి మొత్తం చూపించట్లేదు. కానీ ఆయన అనని మాటను దాని మీద డిబేట్లు పెట్టి లలిత్ కుమార్ అనేవాడిని వాడొక మతోన్మాది, కరుణాకర్ అనేవాడు ఒక మతోన్మాది, వీళ్ళందరూ మతోన్మాదులండి. హైందవ సోదరులారా, నేను చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మిమ్ములను ఒక తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తున్నారు. మీ జీవితాలను నాశనం చేయబోనుకున్నారు. ఒకప్పుడు క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ అంతా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు లేని ద్వేషజాలు, భేదాలు ఈ రోజు మనలో ఎందుకు వచ్చాయంటే వీళ్ళ ద్వారానే వచ్చాయి. వీళ్ళ విషయంలో మీరు
స్పందించాలి. వాళ్ళ నోరు మీరే మూయించాలండి. ఎందుకనంటే వాళ్ళు ఈరోజు మమ్మల్ని అన్నారు, రేపొద్దున మిమ్మల్ని అంటారు. ఆల్రెడీ అంటున్నారు. మిమ్మల్ని కూడా మీకు తెలియకుండా అంటున్నారు. మీ దగ్గర నుంచే డబ్బులు దండుకుంటున్నారు. ఎన్నో వ్యర్థమైన పనులు మీ ద్వారానే వాళ్ళు చేయిస్తున్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలండి. జై భారత్.